Students, yesterday we are already discussing about these topics in pericyclic reactions, symmetry properties of molecular orbitals, in that mirror plane symmetry and two-fold axis of symmetry, like that we are already discussing about these topics. So here we see the symmetry properties of some molecules. Bimolecular orbitals of 1,3 butadiene and hexatriene molecules are shown in the following tables. మనం ఆల్రెడీ 2 మాలిక్యూల్స్కి ఈ ఒక సిమెట్రీ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయనేది ఎస్టర్డే క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ సమ్ topics in symmetry properties of those molecules. So the continuation of this topic is like this. See here, first of all we have to discuss, yesterday we already discussing the 1,3 butadiene and 1,3,5 hexatriene. So the symmetry properties we very well know about the symmetry properties, mirror plane symmetry and two-fold axis of symmetry. For a linear conjugated pi systems, the wave functions psi1, psi2 like that, psi n will have n minus 1 nodes. So when n minus 1 is 0 or even integer, psi n will be the symmetric with respect to m and antisymmetric with respect to c2, and odd psi n will have symmetry exactly reversed. So see here, I'll explain again this. First of all, for a linear conjugated system, for a linear conjugated pi system, the wave function psi n will have n minus 1 nodes when n minus 1 is 0, n minus 1 is 0 or even integer, psi n will be symmetric. Psi n will be symmetric with respect to m and antisymmetric with respect to c2. When n minus 1 is odd, psi n will have symmetry exactly reversed. సో మనం ఎవ్రీ మాలిక్యూల్కి దాని యొక్క స్ట్రక్చర్ ఇలాంటిదంతా తెలుసుకోకుండా మినిమం అక్కడ మనం ఎన్ని ఎనర్జీ లెవెల్స్ వస్తాయో మనం గెస్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న సిమెట్రిక్ యాంటీసిమెట్రిక్, మిర్రర్ ప్లేన్కి సిమెట్రికా లేదా యాంటీసిమెట్రికా ఈజీగా గెస్ చేయడానికి ఇది అనమాట. సో సీ హియర్, ఫర్ ఏ లీనియర్ కాంజుగేటెడ్ పై సిస్టమ్స్, ఇది లీనియర్ అంటే 1,3 butadiene ఇలాంటి వాటికి అనమాట. దే వేవ్ ఫంక్షన్స్ psi n will have n minus 1 nodes, అంటే అక్కడ psi 1 స్టేట్లో n ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం, అంటే నోడ్స్ 0 ఉండాలి, అంటే psi 1 ఉంటే n 0 ఉండాలి, psi 2 ఉంటే n 1 ఉండాలని అర్థం, అంటే ఒకటి తక్కువ అనమాట. లైక్ దట్ n minus 1 నోడ్స్ అంటాం దాన్నే మనం. సో వెన్ n minus 1 is 0 or even integer, psi n will be the symmetric. n minus 1 కనుక ఒకవేళ 0 కానీ ఈవెన్ ఇంటీజర్ కానీ ఉందనుకోండి, అంటే నోడ్స్ అనేవి 0 ఆర్ ఈవెన్గా ఉన్నట్లయితే, నోడ్స్ 0 కానీ ఈవెన్గా కానీ ఉన్నట్లయితే psi n will be the symmetric. అప్పుడు కంపల్సరీగా psi n అనేది సిమెట్రిక్ అంట. దేంట్లో? మిర్రర్ ప్లేన్ దృష్ట్యా. అండ్ యాంటీసిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు c2 దృష్ట్యానేమో అది యాంటీసిమెట్రిక్ అనమాట. ఒకవేళ n minus 1 ఈజ్ ఆడ్, అంటే అక్కడ నోడ్స్ n minus 1 వాల్యూ ఉంది కదండి, నోడ్స్ వాల్యూ అది కనుక ఆడ్ ఉందనుకోండి, అంటే నోడ్స్ ఆడ్ 1, 3, 5 అట్లా ఉన్నాయనుకోండి నోడ్స్, అలాంటి టైంలో psi n అనేది సిమెట్రిక్. దేనికి? psi n సిమెట్రీ విల్ ఎగ్జాక్ట్లీ రివర్స్, అంటే దీనికి రివర్స్, అంటే m దృష్ట్యానేమో అప్పుడు యాంటీసిమెట్రిక్ అవుతుంది, c2 దృష్ట్యానేమో అది సిమెట్రిక్ అవుతుందని మనం గెస్ చేయొచ్చు. సో అంటే చూడండి ఒకసారి, నోడ్స్ n minus 1 నోడ్స్ ఒకవేళ 0 ఆర్ ఈవెన్ ఉన్నట్లయితే లేకపోతే ఆడ్ ఉన్నట్లయితే,
జీరో ఆర్ ఈవెన్ అనుకోండి, జీరో ఆర్ ఈవెన్ ఉంటే ఎమ్ ఏంటిదంట సిమెట్రిక్, C2 ఏంటిదంట యాంటీ సిమెట్రిక్. అదే ఆడ్ ఉన్నప్పుడు ఎలా మారుతుందంటే దీనికి అపోజిట్ అంటున్నారు, అంటే ఇక్కడనే ఏ వస్తుంది ఇక్కడనే ఎస్ వస్తుంది. అంటే ఆడ్ ఉన్నప్పుడు C2 ఏమో సిమెట్రిక్, మిర్రర్ ప్లేన్ ఏమో యాంటీ సిమెట్రిక్ అని మనం దీని దృష్ట్యా తెలుసుకోవచ్చు. ఎక్కడైనా ఇది ఫాలో అవ్వచ్చు మనం. సో ఇలానే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్కి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ symmetry properties of molecular orbitals of cyclohexadiene. Symmetry properties of molecular orbitals of cyclohexadiene. సైక్లోహెక్సాడైయన్కి అంటే ఎలా ఉంటుందంటే అండి, ఎలా ఉంటుంది సైక్లోహెక్సాడైయన్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే డబుల్ బాండ్స్ ఇక్కడ ఇక్కడ అనే ఏం కాదు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు అనమాట. అంటే ఒక రెండు ఆల్టర్నేట్గా ఉండేటట్టు మనం చూసుకొని డబుల్ బాండ్స్ పెట్టచ్చు. ఇది సైక్లోహెక్సాడైయన్ అవుతుంది. సో దీంట్లో సిమెట్రీ ప్రాపర్టీస్ని ఇప్పుడు మనం చూద్దాం. దీంట్లో ఎన్ని పై బాండ్స్ ఉన్నాయండి? 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి అది 4 ఎనర్జీ లెవెల్స్ ఇస్తుంది. ఇక్కడ ఇంకొక డబుల్ బాండ్ ఉండాల్సింది లేదండి. సో ఇక్కడ ఇవి ఏమంటారు, ఇక్కడేమో పై బాండ్స్ ఉన్నాయి, ఇక్కడేమో సిగ్మా బాండ్స్ తోటి కూడా ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ అనేవి వస్తాయి. సో ఇన్ దిస్ ఆర్బిటాల్స్ అలాగే MC2 ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఆర్బిటాల్స్కి వచ్చేసినట్లయితే ఇందులో కొన్ని చెప్తున్నాను కదండి, సిగ్మా కూడా ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ పై సో అలా సిగ్మా స్టార్, π4, π3, π2, π1, సిగ్మా ఇలా అన్నమాట. అంటే ఇన్ని ఎనర్జీ లెవెల్స్ని ఇస్తుంది ఈ సైక్లోహెక్సాడైయన్ అనేది. ఓకేనా? సో దీంట్లో మనం సిగ్మాలో చూడండి, సిగ్మాలో ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే ఇది ఇక ఫిక్స్గా గుర్తుపెట్టుకోవాలి. సిగ్మాలో రెండు కూడా సిమెట్రిక్గానే ఉంటాయి అన్నమాట, రెండు కూడా సిమెట్రిక్. అదే సిగ్మా స్టార్లో అయితే రెండు యాంటీ సిమెట్రిక్గా ఉంటాయండి. అది అంతే. ఇంకా అంటే బాండింగ్లోనేమో సిమెట్రిక్గా ఉంటాయి, యాంటీ బాండింగ్లోనేమో యాంటీ సిమెట్రిక్గా ఉంటాయి అనేది ఇంకా ఫిక్స్ అనమాట. అదే మనం ఇప్పటిదాకా చూస్తున్నాం పై కాంజుగేటెడ్ సిస్టమ్స్కి, అంటే పై కాంజుగేటెడ్ సిస్టమ్కి ఈ రూల్ ఫాలో అవ్వచ్చు. కాబట్టి మనం ఇక్కడ చూడండి π1 స్టేట్ అంటే నోడ్స్ ఎన్ని ఉంటాయంటే 0 ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ మనం SA పెట్టచ్చు. అదే π2 స్టేట్లో నోడ్ 1 ఉంటుంది, ఆడ్ నెంబర్ నోడ్ కాబట్టి ఇక్కడ A, ఇక్కడ S. సేమ్ అండి, ఆపోజిట్గా ఇక. సో ఇలా సో ఈజీగా మనం దేనికైనా కూడా సిమెట్రీ ప్రాపర్టీస్ని ఈ నోట్స్ యొక్క ఈ టేబుల్ని బేస్ చేసుకొని దేనికైనా మన సిమెట్రీ ప్రాపర్టీస్ని ఈజీగా డ్రా చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ హోమో అండ్ లూమో ఆర్బిటల్స్. హోమో మీన్స్ వాట్? హై occupied molecular orbitals. LUMO means lower unoccupied molecular orbitals. So we see the HOMO and LUMO orbitals. So first of all HOMO LUMO orbitals. Heading is హోమో లూమో ఆర్బిటల్స్. హోమో లూమో ఆర్బిటల్స్ గురించి ఇప్పుడు మనం డెఫినేషన్ డిస్కషన్ చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సిమెట్రీ correlation diagram, an alternative approach was proposed. This is called Frontier molecular orbital method. This based on symmetry of HOMO and LUMO. అంటే ఇలా సిమెట్రీ ప్రాపర్టీస్ని సిమెట్రీ ఇలాంటి డయాగ్రామ్ని బేస్ చేసుకొని కాకుండా వేరే కొత్తగా ఇంకా కొత్త ఒక థియరీ వచ్చిందనమాట, ఫ్రాంటియర్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఫ్రాంటియర్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అప్రోచ్ అంటారు, FMO అప్రోచ్ అనమాట. ఈ మెథడ్లో హోమో అండ్ లూమో ఆర్బిటాల్స్ని బేస్ చేసుకొని సిమెట్రీ ప్రాపర్టీస్ని చెప్పొచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ మీన్స్ బదులుగా అన్నమాట. దేనికి బదులుగా? ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సిమెట్రీ ప్రాపర్టీస్ ఆర్ సిమెట్రీ కోరిలేషన్ diagram, instead of using symmetry correlation diagram, an alternative approach was proposed.
this is called frontier orbital approach. Frontier orbital approach or FMO method. This is based on the symmetry of HOMO and LUMO. Okay, HOMO and LUMO. ఇక్కడ మనం HOMOకి LUMOకి HOMO, higher occupied molecular orbitals. HOMO means అదే LUMO అంటే lower unoccupied molecular orbitals. Okay, HOMO LUMO అంటే ఏంటో మనం ఇప్పుడు చూసాం. The symmetry properties of HOMO of one reactant molecule, LUMO of another reactant molecule determine the pericyclic reaction. The reaction is possible only when the signs of the coefficients of HOMO and LUMO are same. HOMO and LUMO కి సేమ్ సైన్స్ కనుక ఉన్నట్లయితే మాత్రమే అక్కడ పెరిసైక్లిక్ రియాక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది, లేకపోతే పెరిసైక్లిక్ రియాక్షన్ అనేది పాసిబుల్ అవ్వదు అన్నమాట అకార్డింగ్ టు దిస్ HOMO and LUMO. సో the symmetry properties of HOMO of one reactant molecule and LUMO of another reactant molecule determine the pericyclic reaction. The reaction is possible only when the signs of the coefficient of HOMO and LUMO are సేమ్. ఆ రియాక్షన్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే HOMO LUMO రెండు కూడా సేమ్ ఉన్నప్పుడు. సో హియర్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ సైక్లో ఎడిషన్ ఆఫ్ ఈథీన్ టు ఫార్మ్ సైక్లోబ్యూటేన్ అంటే ఇది నేను నార్మల్ రియాక్షన్ రాస్తాను అండి. సైక్లో ఎడిషన్ ఆఫ్ ఈథీన్ మాలిక్యూల్ మనకు తెలుసు కదా, రెండు ఈథీన్ మాలిక్యూల్స్ ఇలా కంబైన్డ్ అయ్యి మనకి ఒకవేళ డబుల్ బాండ్ ఇక్కడికి డబుల్ బాండ్ ఇక్కడికి కనుక షిఫ్ట్ అయినట్లయితే ఇక్కడ CH2 దిస్ నేమ్ ఈజ్ సైక్లోబ్యూటేన్. దీన్నే ఇలా కూడా రాయొచ్చండి, దీని పేరు సైక్లోబ్యూటేన్. ఇది ఫామ్ అయ్యేటప్పుడు ఇక్కడ పై బాండ్స్ ఉన్నాయి కదండి, ఆ పై బాండ్స్ యొక్క ఆర్బిటల్స్ అప్రోచ్ అయ్యి దీనికి అప్రోచ్ అయ్యి ఇక్కడ న్యూ బాండ్ని ఫామ్ చేసి ఒక సైక్లిక్ రింగ్ని ఇస్తాయన్నమాట. సో ఇది ఒక పెరిసైక్లిక్ రియాక్షన్. ఇది ఎలా జరుగుతుంది అన్నది మనం ఇప్పుడు పి ఆర్బిటల్స్ యొక్క లోబ్స్ మనం వేసి చూద్దాం. సో దిస్ ఈజ్ HOMO, ఇదొక ఈథిన్ మాలిక్యూల్ అనుకోవాలండి. దిస్ ఈజ్ LUMO. ఆఫ్టర్ నెక్స్ట్ ఇవి రెండు కనుక రియాక్ట్ అయ్యి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినట్లయితే, ఓకేనా, ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుద్ది అంటే దీంట్లో రొటేషన్ అనేది జరుగుద్ది అనమాట. HOMO లెవెల్లో రొటేషన్ జరిగి అవి మైనస్ ఇక్కడే ఉండి ఇక్కడ మాత్రం రొటేషన్ జరిగి సైన్స్ అనేవి
ఆపోజిట్గా వెళ్ళిపోతాయండి. చూడండి అలా ఆపోజిట్గా వెళ్ళిపోయినప్పుడు ఎలా వస్తున్నాయో. లూమోలో మాత్రం ఎటువంటి చేంజ్ లేదనమాట. హోమో ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఇక్కడ చేంజెస్ జరిగి ఇక్కడ పాజిటివ్ ఇది ఒక బాండ్ని ఫామ్ చేస్తుంది, ఈ నెగిటివ్ సైన్స్ ఒక బాండ్ని ఫామ్ చేస్తాయి అనమాట. ఇది ఏంటిది? ఎగ్జైటెడ్ స్టేట్, ఇది గ్రౌండ్ స్టేట్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు. ఇది ఏంటిది అని అంటే హోమో ఆఫ్ ఎగ్జైటెడ్ స్టేట్.